హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మార్నింగ్ రొటీన్ దానికోసం అయితే ఫస్ట్ రోజైతే టిఫిన్కి దోశలు, తర్వాత బఠానీ ఆలు కర్రీ చేస్తున్నా అండి. దానికోసం ఫస్ట్ రాత్రి బఠానీ నానబెట్టుకున్నాను. తర్వాత ఆలు అయితే క్లీన్గా వాష్ చేసుకొని కుక్కర్ అయితే వేసుకుంటున్నాను అండి. బఠానీ ఆలు రెండు ఉడికిస్తున్నాను. ఒక 2 విజిల్ వస్తే చాలు. తర్వాత ఇంకా మార్నింగ్ అంటేనే ఫస్ట్ హాట్ వాటర్, టీ, కాఫీ అయితే కదండి, దానికోసం రెడీ చేస్తున్నాను. మార్నింగ్ చూడండి, వాన మొగులైపోయింది. వాన చుక్కలు అయితే పడుతుందండి. ఇలా క్లైమేట్ ఉంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ క్లైమేట్ అయితే కర్రీ కోసం, ఆలు బఠానీ కర్రీ కోసం అయితే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే మిక్సీ వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను అండి. ఈ ఆలు బఠానీ కర్రీ అయితే దోశ చాలా బాగుంటుంది. ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కావాలు, ఈ ఆనియన్స్, కరివేపాకు ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకుని టమాటో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. కొంచెం పసుపు అంతా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయాలి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆలునైతే పైన తోలు తీస్తున్నాను. ఆలునైతే ఎక్కువ మెత్తగా స్మాష్ చేసుకోకుండా కొంచెం ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. దాంట్లోనే ఆల్రెడీ ఉడికించుకున్న బఠానీ కూడా యాడ్ చేశాను. వేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి. దానిలో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది ఈ ఆలు బఠానీ కర్రీకి కసూరి మేతి యాడ్ చేయడం వల్ల. ఇంకో పక్కన అయితే దోశలకైతే పిండి అయితే ఎక్కువ రుబ్బి పెట్టుకున్నాం కదా, మొత్తం ఉప్పు కలిపితే పులుగు అయిపోతుంది కాబట్టి కొంచెం తీసి దీనిలో పోసేసుకొని ఉప్పు అయితే కలుపుతున్నాను. ఎంత కావాలంటే అంత. గ్రేవీలా కావడానికి కొంచెం పుట్నాలు అయితే పొడి వేసుకోవాలి. పొడి చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ కలిపి ఆ కర్రీలో అయితే యాడ్ చేయాలి. అప్పుడు గ్రేవీలాగా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆలు కర్రీ అనేది హోటల్ స్టైల్లో మాదిరిగా ఉంటుంది. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది.
ఆలు బటానీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఆలు బటానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే దోశలు వేసుకుందాం. నేనైతే దోశలు ఉత్తప్పలాగా వేస్తున్నానండి. కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను, ఎక్కువ స్ప్రెడ్ చేయడం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ కర్రీకి ఇలా ఊతప్పలాగా వేసుకుంటే చిన్న చిన్నగా టేస్ట్గా ఉంటుంది. ఆలు కర్రీ దోశలు అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఆలు బటానీ కర్రీ దోశలండి. మార్నింగ్ రొటీన్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో కూడా ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.